అందరికీ నమస్కారం. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొట్టమొదటి మహాసభలకి వేదికైంది. 1956లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహాసభలు 74 ఖమ్మంలో జరిగినాయి. అప్పటి నాయకత్వం కొండపల్లి దుర్గాదేవి గారు, ఏలూరు జయమ్మ గారు, మన భద్రాచలంలో ఉంటారు స్వరాజ్యేశ్వరమ్మ గారు, గిరిజన నాయకురాలు, వీరు ప్రధానంగా సారథ్యం వహించారు. అప్పటి నుంచి ఇప్పటికీ స్త్రీల హక్కుల కోసం, సమాన హక్కుల కోసం జిల్లాలో అనేక ఉద్యమాలు మహిళా సంఘం ఐద్వా చేస్తూ వచ్చింది. సారా వ్యతిరేక ఉద్యమం కానీ, అక్షరాస్యత ఉద్యమం కానీ, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి చర్చల్లో అనేక జిల్లాల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో కూడా స్త్రీల మీద జరుగుతున్న హింస, అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలుగెత్తి చాటడం, బాధితులకు అండగా నిలబడటంలో కూడా ప్రతి జిల్లా కార్యకర్త అహర్నిశలు ముందుంటున్నారు అనమాట. అంటే అక్కడ కేంద్రం కానీ, ఇక్కడ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు ఉన్నాయి. వీళ్ళేం గాడిదలు కాస్తున్నారని నేను అడుగుతున్నా. కుటుంబంలో వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసుకుంటూ వరిగొడ్లను కాసుకోవడం దగ్గర నుంచి, ఇళ్లలో కళ్ళాపు చల్లుకోవడం దగ్గర నుంచి, ఇంటి పనులు ఆడవాళ్ళు చేసుకుంటూ బాధిత మహిళల కోసం అండగా నిలబడుతున్నారే సాధారణ స్త్రీలు. ఆ పార్టీ బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని రాబోయే కాలంలో ఈ మహాసభల్లోనే స్త్రీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని, ప్రభుత్వం కూడా అటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పేసి మేము అడగబోతున్నాం. రెండో విషయం, నా ముందు మాట్లాడిన నాయకులు చెప్పారు. ఎన్నికలప్పుడు, పోయిన సంవత్సరం ఎన్నికలప్పుడు మనకు అందరికీ తెలుసు, బర్రెలకు ఒక ఉదాహరణ. అవునా? ఉద్యోగాలు ఇస్తామని గ్రూప్ 2 ప్రకటిస్తామని, గ్రూప్ 1 ప్రకటిస్తామని, ఏ ఉద్యోగాలు లేవు. బర్రెలు కాసుకోవడం బెటర్ కదా అనే పరిస్థితి వచ్చింది. సంవత్సరం కావస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? ఉద్యోగాలు ఇవ్వడానికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉద్యోగాలు కల్పించడానికి ఉన్న ప్రణాళిక ఏమిటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మొన్న పత్రికలో బీటెక్ చదివిన కుర్రాడు చెట్టు కూరేసుకుని చచ్చిపోయాడు. నిరుద్యోగం ఒక కారణం అయితే, ఈ లోన్ యాప్లు, ఈ అప్పుల బాధలు ఒక కారణం. తండ్రికి మొహం చూపించలేక చచ్చిపోయాడు. మరి ఇటువంటి చావుల్ని అరికట్టే బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఈ మైక్రో ఫైనాన్స్ సమస్య పరిష్కారం కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ, నేను విన్నది ఏంటంటే 8 లక్షల పైగా కుటుంబాలకి రేషన్ కార్డులు లేవు. అంటే 8x5 సుమారుగా 40 లక్షల ప్రజలకి రేషన్ కార్డులు లేవు. మరి వాళ్ళు ఏం తింటున్నారు? అందుకని ఈ సమస్యలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. వీటిని పరిష్కారం చెయ్యాలి. పరిష్కారం చెయ్యకపోతే మేము ఉద్యమాలు చేస్తామనేది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.